యార్డు చైర్మన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏరియాలో ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఉన్న గిరిజనులు అని తెలుసుకొని ఇంటికి 2 గ్రీన్ అంబాసిడర్లకి జీతాలు ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఇంతటితో గౌరవ పెద్దలు నిమ్మకాయల రాజధాని స్థానిక నాయకులు కోటి నాగిరెడ్డి గారు ఈ పట్ట డిపిఓ మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ అంబటి రామ్ చెప్పించుకుంటారు. కానీ దీనికి ప్రాబ్లం ఏంటంటే ఆ రోజున శాటిలైట్ చిత్రంలో ఎక్కడ భూమి కల్టివేషన్లో ఉంది లేదు అనేది ప్రింట్ ఉంది. అది ఉంటే తప్ప డిఎఫ్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇవ్వలేదు. అది ఉంటే మాత్రం తప్పనిసరిగా వారికి ఇచ్చేటట్లు అవకాశం ఉంటుంది. భూమికి అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతి గిరిజనుడికి గిరిజనేతరుడికి కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆ హక్కులు కల్పించేటటువంటి బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ది. అదేవిధంగా మాది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ వనపాలెంలో ఒక 16, అదేవిధంగా 16 అనుపాలెంలో 24, ఉప్పలపాడులో 43. ఈ రెండు కూడా కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి, అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. మొత్తం 67 పట్టాలను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పారు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరుద్దామనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, జేసీ గారు అందరినీ ఇక్కడే వాస్తవంగా దీన్ని రాజుపాలెంలో మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో పెడదామని అనుకున్నాం. కానీ ఒకే కార్యక్రమాన్ని 2 కార్యక్రమాలు జోడించాలనే ఉద్దేశంతో అనుపాలెంలో ఎలాగూ ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు తీసుకునేటువంటి గిరిజనులు ఉన్నారు కాబట్టి దాంతో పాటుగా ఇక్కడ ఎస్డబ్ల్యూపీసీ కూడా ప్రారంభం కలెక్టర్ గారి చేత చేయించుదాం అనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రపంచానికి తెలియాలి, ప్రచారం జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ ఈ ఎస్డబ్ల్యూపీసీలో పెట్టాం. దీన్ని సహజంగా ఏమంటారంటే డంపింగ్ యార్డ్ అంటారు. చెత్తంతా తీసుకెళ్ళి అక్కడ పడేసే ప్రాంతం అనేటువంటి మాట. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ ఎస్డబ్ల్యూపీసీలు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అంతే కదా. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెద్ద ఉన్న అనుపాలెం విలేజ్లో జరుగుతున్న ఎస్డబ్ల్యూపీసీ మరియు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు, అలాగే ఎంపీ నర్సాపేట కృష్ణదేవరాయలు గారు, అలాగే ఎక్స్ మినిస్టర్ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డీడీ ట్రావెల్ ఫేర్ ఆర్డీఓ గారు, మిగిలిన సీనియర్ అధికారులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరికీ నమస్కారాలు. రేపు
మనకి దీపోత్సవం దీపావళి ఉంది. దీపావళి ముందు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సర్పంచ్ గారు మరియు లీడ్ చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ చూస్తే ఎమ్మెల్యే గారు లీడర్షిప్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా చక్కగా జరుగుతుంది. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కానీ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో దీనిపైన కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో వార్డులో ఒక ప్రాసెసింగ్ సెంటర్ ఉండాలని, ప్రతి చెత్తని సెగ్రిగేట్ చేస్తూ అంటే ఏదైతే రీసైకిల్ కానీ డిస్పోజ్ చేయాల్సిన ఉంటే ఎరువులాగా తయారు చేసుకొని వర్మీ కంపోస్టింగ్, ప్లాస్టిక్ కానీ పేపర్ ఉంటే గ్లాస్ బాటిల్ ఉంటే దాన్ని రీసైకిల్ చేస్తూ దాని ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం రాష్ట్రమంతా మనం టేకప్ చేస్తున్నాం. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో చాలా చక్కగా జరుగుతుంది. అలాగే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ సస్టైనబుల్ అవ్వాలంటే దీనికి గ్రీన్ అంబాసిడర్స్కి ఎవరైతే మేము నియమించామో వాళ్ళకి శాలరీ కానీ జీతాలు రావాలి. సో జీతాలు రావాలంటే ప్రతి కుటుంబాల నుంచి మనం ₹2 ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో వాళ్ళందరూ ఖచ్చితంగా ముందుకు వచ్చి దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. అటువంటివి చేస్తేనే ఎంటైర్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవుతుంది. అలాగే ప్రతి కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. అంటే చెత్త ఎక్కడో చోట పడే కాకుండా ప్రాపర్గా సెగ్రిగేట్ చేసేసి ఎవరైతే మున్సిపాలిటీ సిబ్బందులు కానీ పంచాయతీ సిబ్బందులు గ్రీన్ అంబాసిడర్ మీ దగ్గర వచ్చేటప్పటికి ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి చెత్త ఇస్తే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో కూడా మంచి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాపర్గా సైంటిఫిక్ బేసిస్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటే మనం ఎరువులాగా మన పంటల్లో కూడా క్రాప్ అంటే ఫీల్డ్లో కూడా వాడుకోవచ్చు. ఒక ఎరువులాగా కూడా మన పనికి వస్తుంది. సో ఇది చాలా మంచి కార్యక్రమం టేకప్ చేసి ఇంకా ఎక్కడ కూడా మిగిలిపోయినటువంటి ఉంటే CSR కానీ మిగతా NGOs కానీ వేరే సంస్థలు వాళ్ళు కూడా కోరుకుంటాము. విల్ టేక్ దేర్ హెల్ప్ టు డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. అలాగే ROFR పట్టాకి వచ్చేటప్పటికి 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ స్టార్ట్ చేశారు. అప్పుడే 90% మందికి మేలు జరిగింది. ఇంకా 10% కొంతమంది మాత్రమే ఉండిపోయి ఉన్నారు. శాటిలైట్ ఇమేజింగ్ కానీ సర్వే కానీ గ్రామ సభ జరగకపోవడం కానీ ఎటువంటి 10% అటువైపు కొన్ని మండలాల్లో కొన్ని విలేజెస్లో అటువంటి ఉండిపోయినాయి. అటువంటి ఖచ్చితంగా త్వరలోనే నెక్స్ట్ 1 మంత్ కానీ 2 మంత్స్లో అటువంటి జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటే దానికి పరిష్కారం చేస్తూ ROFR పట్టా ప్రతి జెన్యున్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. ROFR పట్టా అయితే మీకు రైతు భరోసా, PM కిసాన్ కానీ మిగతా ఇన్పుట్ సబ్సిడీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ ఇటువంటి కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం. ఈ ROFR పట్టా మీరందరూ సద్వినియోగం చేస్తారని కోరుకుంటూ ఈ చక్కగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాధపాటి సాంబశివరావు, తర్వాత ఉయ్యాల నాగేశ్వరరావు, తర్వాత కొండ్రెడ్డి వెంకయ్య, ఈరోజు 2 కార్యక్రమాలు మనము ఈ వేదిక మీద నుంచి జరుపుకుంటా ఉన్నాం. ఒకటి ఏదైతే పారిశుభ్రం గురించి ఇప్పటికే మాణిక్యరావు గారు చాలా విడమర్చి మరీ చెప్పడం జరిగింది. అలాగే రాంబాబు గారు చాలా సుదీర్ఘంగా కూడా దాని మీద ప్రసంగించడం జరిగింది. ఇది ఏదైతే ప్లాంట్లు స్థాపిస్తూ ఉన్నారో అది సత్తెనపల్లిలో చేయటం మా పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలకి కూడా సత్తెనపల్లిలోనే అత్యంత అనువైన ప్రదేశం ఈ కార్యక్రమం చేయటానికి. అనువైన ప్రదేశం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ గ్రామాలు మిగతా గ్రామాలతో కంపేర్ చేస్తే సరే గురిజాలో లేకపోతే మాచర్లో వెనుకొండ అటువైపు వెళ్ళి చూస్తే గ్రామాలు, ఇటువైపు గ్రామాలు చూస్తే
రేపు గ్రామాల్లో ఉన్న రైతులు కానీ రైతు కూలీలు కానీ కొద్దిగా ఒక రకంగా బాగానే సంపాదించడం కానీ లేకపోతే బాగానే స్థిరపడి ఉండటం కానీ మనం చూస్తూ ఉంటాం. వారితో చేయించడం, వారికి మిగతా వాటి మీద ఉన్నా కానీ మిగతా పనుల మీద ధ్యాస పెట్టినా కానీ వారితో ఇది పనిచేయించడం, ప్రతి గ్రామంలో కూడా పరిశుభ్రంగా ఉంచడం అని చెప్పడం వారికి కొద్దిగా ఈజీ. వారికి చెప్పడం అనేది కొద్దిగా అంత కష్టమైన పని కాదు. చెప్పినా కూడా చేసే అవకాశం కూడా ఉంది. అదే మాచర్లో వినుకొండ వెళ్ళే గ్రామంలో వారికి నీళ్ళే రాకుంటే నువ్వు పరిశుభ్రం గురించి మాట్లాడితే నన్ను చాలా విచిత్రంగా చూస్తాడు. కానీ ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి చేయాలని కూడా లేదు. కానీ అది రాంబాబు గారు తీసుకొని లేదు. ప్రతి గ్రామంలో కూడా శుభ్రంగా ఉంచాలి. మన కరోనా వచ్చినప్పుడు మనం చూసాం ఏ విధంగా అయితే ఇబ్బంది పడ్డాం. అది మన కళ్ళ ముందు చూసాం. ఏ విధంగా కలుషితం అయితే కనుక ఏ విధంగా ఇబ్బంది పడతామని చెప్పి ఆ రోజంతా చూడటం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే రాంబాబు గారు ప్రత్యేకంగా దీన్ని నేపై దృష్టి సారించి ప్రతి గ్రామంలో కూడా పరిశుభ్రం మెయింటైన్ చేయాలని చేస్తూ ఉన్నారు. దానికి మీ వైపు నుంచి కూడా తోడ్పాటు అందించాలా. కేవలం ఇందాక డొక్కా గారు చెప్పినట్లు కేవలం డబ్బు ఉంటేనే చదువుంటేనే అన్నీ వచ్చేస్తాయి అని కాదు. అది మనసులో ఉండాలా. మనందరిలో కూడా మనం క్లీన్గా ఉండాలా, మన పరిసరాలు క్లీన్గా ఉండాలా. క్లీన్గా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనే భావన మనలో కలగాలి. కలిగినప్పుడు మాత్రమే దీన్ని సక్సెస్ అవుతుంది. మీ అందరూ భాగస్వామ్యులై కొంతమంది దీనిలో పనిచేస్తారు 10-15 మంది. వీరికి తోడ్పాటు అందించేవారు గ్రామస్తులు అందరూ కూడా అందించాలి. ఏదో ఒకళ్ళు ఇద్దరు అందిస్తే అవ్వదు. అది అందిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. తప్పకుండా కూడా మీరు అందరూ చేస్తారు. చేసే విధంగా రాంబాబు గారు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడే కాదు మిగతా అన్ని గ్రామాల్లో కూడా తొందరలోనే మంచిగా సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. దీంతో పాటుగా రెండో కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. 6వ ఎఫ్ఆర్ పట్టాలకు సంబంధించి దానికి ఈరోజు దాదాపుగా 47 పట్టాలు, 67 పట్టాలు ఇప్పుడు మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. దీని గురించి మీకు తెలుసు. ఎవరికైతే 6వ పట్టాలు ఉన్నాయో వారికి తెలుసు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి. ముఖ్యమైన లాభం దీనివల్ల మీకు ఏదైతే రైతు భరోసా కానీ గవర్నమెంట్ వైపు నుంచి రైతులకి ఏ విధమైన స్కీమ్స్ వచ్చినా కానీ ఫెర్టిలైజర్ సబ్సిడీ కానీ మన ఎరువులపై సబ్సిడీ కానీ అలాగే నాణ్యమైన సీడ్స్ విత్తనాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా మీకు లాభాలు చేకూరుతాయి. ఇది ఆర్ఎఫ్ఆర్ పట్టా మీ చేతిలో ఉంటాయి. ఎలాగైతే మిగతా రైతులతో సమానంగా మీరు కూడా లాభాలన్నీ కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తప్పకుండా ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడే స్టార్ట్ చేస్తా ఉన్నా. ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఎప్పుడో వదిలేశారు. 5-6 సంవత్సరాల నుంచి ఎవరు చేయకుండా కాదు చేద్దామని చెప్పి మన జేసీ గారు మన కలెక్టర్ గారు ఇది చేసి మనం చేద్దామండి అని చెప్పి వాళ్ళు ముందుకు చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, దీంతో పాటుగా అంచుల వారిపాలెం సంబంధించి దాదాపుగా 42 ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వవలసి ఉందండి. వాళ్ళు ఇప్పటికీ అప్లికేషన్ పెట్టుకున్నారు. పోయినసారి మాట్లాడటం కూడా జరిగింది. అది తొందరలోనే మీరు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. వాటి మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే పారిశుభ్రత అనేది మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయినప్పుడే ఈ సమస్యను పరిష్కరిస్తారు. మనకి అనేక జాడ్యాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటాము సాగుడు ఒక దర్శనం, లేకపోతే వరకట్నం ఒక దుర్మార్గం, లేకపోతే కుల వివక్ష అనేది ఒక ఇట్లా రకరకాలుగా సామాజిక అసమానతల గురించి మాట్లాడుకుంటారు. అయితే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే పారిశుభ్రత కూడా చాలా ప్రధానమైంది. అది మన జీవితంలో భాగస్వామ్యం చేసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని మహాత్మా గాంధీ చెప్పారు. 3వ సభానాయక్ రెడీగా ఉన్నాయా? ఇచ్చారు. ఆ తర్వాత పొలాలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. ఆ చేరికి పోయినప్పుడు తర్వాత బాణానాయక్ సాగుపాటి సాంబశివరావు 3వ పింగా నాయక్
కొండారెడ్డి తులసి నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు ఉంటున్న ఆర్డీఓ గారికి, డిపిఓ గారికి, డిటిడబ్ల్యూ గారికి, స్థానిక ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఈ సర్పంచ్ గారికి అందరికీ నమస్కారము. ప్రతి ముఖ్యంగా ఈ అనుపాలము అండ్ ఉప్పలపాడు అండ్ అనుపాలం ఈ రెండు ఊరు నుంచి వచ్చిన గ్రామస్తులకు కూడా నా నమస్కారాలు అండ్ అభినందనలు. ఇవాళ రెండు ముఖ్యంగా ఇక్కడ జరుగుతుంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్ట్, ఈ గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని దీని ముందు ఇట్లాగే ఒక ప్రోగ్రామ్ కలెక్టర్ గారు నేను ఇంకొక దేశాలు కూడా అబ్బూరు అనే ఒక ఊరికి వెళ్ళాము. దాంట్లో ఈ గ్రామ స్థాయిలో ఈ సాలిడ్ వేస్ట్ అంటే ఇక్కడ వచ్చిన ఈ తడి చెత్త, పొడి చెత్త అన్ని కూడా కలెక్ట్ చేసుకొని అది ఎట్లా మేనేజ్ చేయాలని కూడా ఒక తరిక ఏర్పాటు చేస్తున్నారు. ఇది పంచాయతీ నుండి వాళ్ళు డిఫరెన్సీ లేకుండా ఇక్కడ ఉంటున్న గ్రీన్ అంబాసిడర్స్, సూపర్వైజర్స్ ద్వారా ఇది ఇండిపెండెంట్గా ఎట్లా చేయాలి అని కూడా ఎమ్మెల్యే గారు స్వచ్ఛంగా చూసుకొని ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు తర్వాత నున్సావత్ రాఘవమ్మ బాయ్, రామారావు, కొండారెడ్డి శ్రీనివాసరావు, మొగిలి చిన్నముత్యాలు, కొండారెడ్డి వెంకటేశ్వర్లు, శీలం పోలయ్య, యాకసిరి గురవయ్య,